14 లోకాలు ఆయన గర్భంలో ఉన్నాయంటే మరి బయట ఏదో ఉందంటున్నావు. అది జగముల రేగున జగతి కదలడానికి బయటే ఉంది, అన్నీ ఆయన లోపలే ఉన్నాయి కదా. లేదండి 13 ఆయన లోపల ఉన్నాయి, ఒక భూమండలం ఒకటి బయట ఉంది అని అంటే అయితే ఆయన పరిపూర్ణుడు కాదండి. లోకాలన్నీ కడుపులో ఉన్నాయంటే అలాగా ఒక లోకం ఆయనకి బయట ఉందిగా. అంచేత శ్రీకృష్ణుడు అని మనకు కనపడుతున్న రూపం ఉంది, అక్కడ భీష్ముడికి కనపడినా ఎవరికి కనపడినా అది ఆ యుగ ధర్మం ప్రకారం అవతరించిన వ్యక్తి అంతే. ఆయన ఒక్కడే దేవుడు కాదు, అన్ని రూపాలు దేవుడి రూపాలు. ఆ మాటకు వస్తే భీష్ముడు, ఆ రథము, ఆ కోపము అవన్నీ కూడా దైవ రూపాలు. 14 ఆయన కడుపులోనే ఉన్నాయి, బయట ఉంది అని మనకు కనపడుతోంది. ఇది మిథ్య, జగన్ మిథ్య అంటే అర్థం అది మనకు కనపడుతోంది, అంతేగాని ఇది నిజంగా లేదు. కళలో కూడా మనకి బోర్డు కనపడితే లేవు. అలాగే ఓ కళలో మనమంతా మునిగి ఉన్నాం, ఇది లేనట్టు లెక్క. శాస్త్రజ్ఞుల పరిశోధనలు కూడా ఆ విషయాలే రుజువు చేస్తున్నాయి. అనంత కోటి నక్షత్రాలు బ్రహ్మాండాలు కనిపెడుతున్నారంటే నాసా కేంద్రం వాళ్ళు. వాటికి ఏమిటో